గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారి టీం గెలిచారు. కానీ ఈ మ్యాచ్ లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళా ఆడతాం. మరి అయితే లేదు, ఏదేమైనప్పటికీ ఇది క్రీడా స్ఫూర్తిని రగిలించే మ్యాచ్ కాబట్టి చాలా ఈ మ్యాచ్ సీరియస్ మ్యాచ్ కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్. రవి గారు ఇది కాదు, ఇది మ్యాచ్ చాలా స్పోర్టివ్ గా. విజయ్ కుమార్ గారు కూడా ఆయన ఎంత తొండాడదామన్నా మనిషిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారి మాకు నిజమైన విజయాన్ని అందజేసినందుకు మాకొచ్చిన ఈ విజయాన్ని ఓడిపోయిన విజయ్ కుమార్ కి అంకితం చేస్తున్నాం. ఈ విజయం ఇంత బ్రహ్మాండమైన ధన్యవాదాలు. ఈ విజయం రవి నాయుడుది. ఎంపైర్ అందరిది, లైన్ ఎంపైర్ది రవి నాయుడుది. స్పీకర్ గారు కాబట్టి ఇవన్నీ పంపిస్తారని బెదిరించేసి ఎంపైర్లను మొత్తం ఆయన కబందస్తాల్లో పెట్టుకొని జేసీబీలు మమ్మల్ని అమాయకులు చేసి వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు. కానీ వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు. ఇంకేం మాడతాడు కాదండి. టైమింగ్ మోసమే, పాయింట్ ఎక్కించేది మోసమే కాదు. ముట్టుకుంటే కింద అలా ముట్టుకుంటే కింద పెంచినారు. ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్ ఆడుకుందాం అంతే కావాలంటే. అంటే ఇంత సామరస్యంగా ఒక కబడ్డీ మ్యాచ్. నెక్స్ట్ టీం ఎవరున్నారు? నెక్స్ట్ టీం ఎక్కడ? నెక్స్ట్ టీం ఎక్కడున్నారు? రెడీ చేసుకోండి. లేదన్నా లైన్ అప్, అందరూ లైన్ అప్ అవ్వండి. ఎవరైతే కబడ్డీ ఆడాలనుకుంటున్నారో అది ఎంత ఆడినా కూడా ఇలా మేము కలిసిమెలిసి ఉంటాం. పాయింట్ కేసు ఇది అన్న. దీని మీద సభా కమిటీ చేద్దాం, రిజిస్ట్రేషన్ కమిటీ చేసి ఈ లైవ్ మళ్ళా చూస్తాం. దీని మీద చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా మా కామినేని శ్రీనివాస్ గారు, రఘురామకృష్ణ గారు, త్రిపుల్ గారు లాస్ట్ క్యాచ్ పెట్టారు చూడండి. ఒక్కసారి మా యూత్ కూడా ఏమీ చేయలేకపోయాం. కామినేని గారు ఆ వయసులో కూడా ఆయన పట్టిన పట్టు, ఆయన ఇంటి పేరుని సంతకం చేసుకున్నారు. కామినేని గారు రైడ్ బాగా ఆడారు, నేను కాదన్న. దానికన్నా ముందు మొత్తం మీరు అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మాకు అర్థమైంది, మాకు మొత్తం అర్థమైంది. రవి నాయుడు అండ్ టీం మొత్తం కలిపి అది చేసి 5 నిమిషాలు పెంచి ఎక్కడికక్కడ బిల్లు పాస్ చేయాలని చెప్పించి అడగండి. ప్రేక్షకుల అభిప్రాయం ఎవరికి? ఇక్కడ మా శ్రీకాంత్ మా షోల్డర్ అవుట్ అయిపోయింది. మా డాక్టర్ గారికి లెగ్ అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే డిప్యూటీ స్పీకర్ గారి టీము ఏమైనా ఇంత దారుణంగా ముట్టుకుంటూ అవుట్ అయిపోయాడు మొన్నే చూసా. డిప్యూటీ స్పీకర్ గారు స్మార్ట్ గా ఆడారు, మీరు హార్ట్ గా ఆడారు. శ్రీకాంత్ గారికి లోపల గాయాలు బయట గాయాలు చాలా అయ్యాయి. ఇంటికి శ్రీకాంత్ గారు వచ్చినప్పుడు థామస్ గారు ఇప్పుడే ఆడేసామన్నారు. మరి ఏం ఉతికి ఆడేసారో తెలియట్లేదు. థామస్ గారు హాస్పిటల్కి వెళ్ళినా కవలే. ఇక్కడ కూడా ప్రతి రైడ్కి 2 పాయింట్లు తెచ్చారు ఆయన. నెక్స్ట్ టీం రెడీ చేసుకోండి. నెక్స్ట్ టీం ఎక్కడ ఎవరికి మొత్తం దెబ్బలైపోయి డ్యామేజ్ అయిపోయి రేపు ఆడదాం. ఎక్స్రేలు రేపు పర్ఫెక్ట్ గా టీము. రేపు కబడ్డీ 7 నుంచి 10 గంటల వరకు. సునీల్ అన్న నా మీద కోపంగా ఉన్నారు. అయితే అన్నకి ఫ్రూట్స్ ఉంది
ఫ్రూట్స్ తినండి. సునీల్ అన్నకి మన అంటే విజయనా పక్క టీం కి హెల్ప్ చేసి వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నాడు కష్టపడి మనిషి శాప్ చైర్మన్ అన్న రేపు నీట్గా రెడీ అయిపోయి ఫ్రెండ్లీ కాబట్టి ఫ్రెండ్లీ కాదండి నేను అడుగుతున్నాను ఒకటి, అంపైర్లు పెట్టిన తర్వాత శాప్ చైర్మన్ గేట్ అంటే సంబంధం ఇక్కడ గ్రౌండ్? అవును కరెక్ట్, ఇది న్యాయంగా అడగాల్సిన ప్రశ్న. అంపైర్లు కూడా చేంజ్ అంట. అంపైర్ ఫైనల్ అన్న ఒకటి లేదన్న, ఒక పని చేద్దాం, మీ అంపైర్లు మీరు తెచ్చుకోండి, వాళ్ళ అంపైర్ వాళ్ళు తెచ్చుకుంటారు. భయపడిపోతున్నారు, అటు చూస్తారు ఈ వైపు చూస్తారు ఇలా అంటున్నాడు. మీకు పాయింట్ అనుకూలంగా వచ్చే టైంలో అసలు ఏ రూల్లో ఆర్గనైజర్ వచ్చి మధ్యలో నిలబడి అలా ఇలా చేస్తారంటే ఏ ఊర్లో ఈ టైప్ రచ్చలు ఉంటాయి చెప్పండి. మీరు 20-15 అని మమ్మల్ని తొక్కేసి అంత చేసి అయిపోయిన మ్యాచ్ 5 నిమిషాలు పొడిగించి వాళ్ళ మీద ఎక్కించి గుండెకాయ ఉన్న కాయలని ఆయన రాజుగారి న్యూస్ ముందే అయిపోయేది. విజయ్ కుమార్ కొంచెం మీద పడిపోయి క్రికెట్ లో రచ్చ, వాలీబాల్ లో రచ్చ, కబడ్డీలో రచ్చ, ఎలమంచిలో రచ్చ, వాళ్ళు లేరులే నీ దెబ్బకు భయపడే. అవును, రేపు మేము కోర్టులో దిగాలంటే మంచి అంపైర్లు ఉండాలా, థర్డ్ అంపైర్ని పెట్టాలా, టీవీ లైవ్ పెట్టాలి. చూడి మంచి ఎంపైర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఏడుకు భయపడతారు, ఏం చేయాలి సార్? కానీ మీరు ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వాళ్ళని వచ్చే సంవత్సరం మీ ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం నెగ్గిలాగా అది ఈ తింటం తగ్గించండి, ఈ తింటం తగ్గించండి. ఎవరు ఆడతారు సార్? ఎమ్మెల్సీ గారు ఎక్కడ ఉన్నారండి? కంచెల శ్రీకాంత్ గారు ఉన్నారా? ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. సిటీ స్కాన్ వాళ్ళు వచ్చారా అండి బావా? అలా పట్టుకోపోయినా